భార్యల చేతిలో భర్తలు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా ప్రియుడు మోజులో పడి భర్తను దారుణంగా కడతీర్చిందో భార్య. భర్తను చంపి ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కడబెడుతోంది. మహబూబ్ నగర్ కు చెందిన వీరయ్యకు అదే ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. జీవనోపాధి కొరకు హైదరాబాద్ కు వచ్చారు. నాచారంలోని మల్లాపూర్లో వీరయ్య డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తుండగా అతని భార్య భాగ్యలక్ష్మి కెమికల్ పరిశ్రమలో పనిచేస్తోంది. కొన్నాళ్లు వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత భాగ్యలక్ష్మికి స్థానికంగా ఉండే ముఖేష్ రాణాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ ఇద్దరి వ్యవహారం భర్త వీరయ్యకు తెలిసింది. భాగ్యలక్ష్మిని మందలించాడు వీరయ్య. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం తన ప్రియుడికి చెప్పింది భాగ్యలక్ష్మి. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. 2 నెలల క్రితం భర్తకు ఫుల్గా మద్యం తాగించింది. తాగిన మత్తులో ఉన్న భర్తను రోకలి బండతో తలపై మోదింది. భర్తకు విషయం చెప్పింది. ప్రియుడు వెంటనే భాగ్యలక్ష్మి ఇంటికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్తకు వాటర్ హీటర్తో షాక్ ఇచ్చి మరీ చంపారు ఇద్దరు. 3 రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో పోలీసులు అనుమానించారు. 2 నెలలుగా పరారీలో ఉన్న భాగ్యలక్ష్మితో పాటు ప్రియుడు ముఖేష్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఎలా పరిచయం అంటే ఇప్పుడు మల్లాపూర్లో ఒకే దగ్గర పనిచేసే వాళ్ళు, భాగ్యశ్రీ ఇంకా ముఖేష్ రాణా అలా పరిచయము. ఆ ఇష్యూ వల్లనే ఈమెకి మా హస్బెండ్కి కూడా ఫ్రీక్వెంట్ డిస్ప్యూట్ అవుతుండే. ఆ రోజు కూడా ఎప్పుడైతే మర్డర్ అయిందో 10th రోజు ఆ రోజు కూడా గొడవైంది. వాళ్ళ హస్బెండ్ ఈరయ్య తాగేసి వచ్చి భాగ్యశ్రీతో గొడవ పెట్టుకోవడం జరిగింది. గొడవ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఏదైతే ఉందో ఉదయం స్టిక్ దీంతో ఆమె పుట్టింది నెత్తిపైన. 5 to 6 times హిట్ చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఒకవేళ అది చనిపోకుంటుంటే కరెంట్ పెట్టమని కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఇద్దరు కూడా ప్లాన్ చేసి చంపారు. అప్పుడు ఈ రానా ఇక్కడ లేడు హైదరాబాద్లో. ఈమె చంపేసి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ మథుర వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ కొన్ని రోజులు ఉండి ఫ్రీక్వెంట్గా లొకేషన్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో అవి కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండే. సో మన ఎస్ఓటీ సాయం తీసుకున్నాము. ఎస్ఓటీ రాజు ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ప్లస్